ఆర్బీఐ వచ్చేసి ఆఫీసర్ అండ్ రిక్రూట్మెంట్ కింద 2026లో మొత్తం 572 పోస్ట్ అయితే మన తెలంగాణలో అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్ ఓన్లీ 10th వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, అసలు క్వాలిఫికేషన్స్ ఏంటి, క్రైటీరియా ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది వీడియోలో అయితే చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఇదైతే రిలీజ్ చేసింది. సో దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే మనకు ఆన్లైన్లో మనకు వెబ్సైట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 4/2/2026. సో పోస్ట్ నేమ్ వచ్చేసి మనకు ఆఫీస్ అటెండెంట్ అనమాట. దీనికి కంప్లీట్గా 572 పోస్ట్ అయితే ఇంతవరకు అవైలబుల్గా ఉన్నాయి. దీనికి శాలరీ మనకు స్టార్టింగ్ 24,000 నుంచి 53,000 వరకు అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఓన్లీ 10th పాస్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇంటర్ కానీ పైకి ఎడ్యుకేషన్ ఎవరైతే చేశారో వాళ్ళకైతే అప్లై చేయడానికైతే ఛాన్స్ అయితే లేదు. సో మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 25 నుంచి 18 to 25 మధ్యలో ఉండాలి. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో దానికి లాస్ట్ డేట్ వచ్చేసి February 2 వరకు మాత్రమే ఉంది. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనకు ఏ ప్లేస్లో ఎన్ని వ్యాకెన్సీ అయితే ఉన్నాయైతే చూద్దాం. సో అహ్మదాబాద్లో వచ్చేసి 29, బెంగళూరులో 16, భోపాల్లో 4, భువనేశ్వర్లో 36 ఉన్నాయి, చండీగఢ్లో 2, చెన్నైలో 9, గోవాలో 52, హైదరాబాద్లో 36, జైపూర్లో 42, లక్నో 125, కోల్కతాలో 90, ముంబైలో 33, ఢిల్లీలో 61, పట్నాలో 37. టోటల్గా వచ్చేసి మనకు 572 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి, సో క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 10th అయితే పాస్ కావాలి. సో మిగతా అప్పర్ ఎడ్యుకేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో అప్పర్ ఎడ్యుకేషన్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అయితే కాదు. సో దీనికి మనకు శాలరీతో పాటు స్టైఫండ్ ఏమొస్తుందంటే, ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి వచ్చేసి 24,250 per month. అంతేకాకుండా మనకు హౌస్ రెంట్ అలవెన్స్ అయితే ఉంటుంది, అది కూడా 15%. సో మీకు దగ్గర 46,000 దాకా వస్తుంది ఒక మంత్లీ. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం వచ్చేసి 18 years ఉండాలి, మ్యాక్సిమం 25. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, సబ్ క్యాస్ట్ అట్లా SC ST ఎవరైనా చేసుకోవచ్చు, అట్లనే ఏం లేదు. సో మనకు అప్లికేషన్ ఫీ అయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. SC ST PWBD అండ్ EXS. PWBD అంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు. EXS అంటే ఎవరైతే ఆల్రెడీ ఎక్స్-ఎంప్లాయిడ్ సర్వీసెస్, వీళ్ళకు జస్ట్ 50% అమౌంట్ పే చేసి, సో దాని మీద 18% GST ఉంటుంది. సో మిగతా వాళ్ళకి ఎవరైతే రిమైనింగ్ వాళ్ళకి వచ్చేసి 450+ అండ్ 18% GST. ఇక స్టాఫ్ ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళకైతే ఎలాంటి పేమెంట్ ఉండదు. సో మనకు ఎగ్జామ్ అయితే ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ రౌండ్ వచ్చేసి సో LPT టెస్ట్ ఉంటుంది. LPT టెస్ట్ అంటే ఏం లేదు, జస్ట్ నీ యొక్క లాంగ్వేజ్ అయితే టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, అందులో రీజనింగ్ 30 questions, మిగతా జనరల్ ఇంగ్లీష్ 30, జనరల్ అవేర్నెస్ 30. సో టోటల్గా మనకు 120 marks విత్ 90 minutes టైం అయితే ఉంటుంది. సో ఎవరైతే క్లియర్ చేస్తారో, సో ఎవరికైతే పేపర్స్ అయితే కావాలో వాళ్ళైతే కామెంట్లో ఎగ్జామ్ పేపర్స్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఎగ్జామ్ పేపర్స్ అయితే దాని మీద వీడియో చేస్తాను. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలని అయితే చూద్దాం. సో ఈ వెబ్సైట్ లింక్ అయితే మీకు అఫీషియల్గా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఎవరైనా ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యేది ఉంటే ఇక్కడి నుంచి డైరెక్ట్గా మీ లాగిన్ క్రెడెన్షియల్ చేసుకోవచ్చు. కొత్తగా చేసేది ఉంటే ఇక్కడి నుంచి చేసుకోండి. సో ఫస్ట్ మీ నేమ్, మీ లాస్ట్ నేమ్, మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేయండి. మీ డీటెయిల్స్తో పాటు ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఫిల్ చేసి సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఫోటో, మీ సిగ్నేచర్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కసారి మీరు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినాక మీకైతే మెయిల్ అయితే వస్తుంది. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, డీటెయిల్స్ ఎప్పుడు ఉంటుంది, మొత్తం అయితే డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియోలో కామెంట్ చేయండి, నేను దీని మీద ఇంకా క్లారిటీగా ఇంకో వీడియో అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.